కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 4 కిలోల గంజాయితో పాటు 6 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కడప సమీపంలోని చింతకొమ్మదిన్నె మండలంలోని కళాశాల విద్యార్థులు టార్గెట్గా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టి పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసి గంజాయిని పట్టుకున్నామని అన్నారు. ఈ కేసులో మరో 2 ప్రధాన వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కడప టౌన్ లో కడప జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు కడప స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎక్సైజ్ స్టేషన్ ఈ 2 టీములు కలిసి పెద్ద ఈ గంజాయి పెడ్లర్స్ అందరినీ, అంటే ఈ కన్జ్యూమర్స్ అందరినీ అమ్మే వాళ్ళను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక 2 గ్యాంగ్స్ గా ఏర్పాటై ఒక బద్వేలు ఆ ఏరియా నుంచి ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేసి, ఆ కొనుగోలు చేసేది వాళ్ళు ఒక ప్యాకింగ్ బ్రిక్ రూపంలో కొనుగోలు చేస్తారు. ఈ 2 టీములకు సంబంధించి ఫస్ట్ మనకు చింతకొమ్మదిన్నె మండలం చింతకొమ్మదిన్నె చెరువు వద్ద మొట్టమొదటిసారి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ స్టాఫ్ మరియు టాస్క్ ఫోర్స్ స్టాఫ్ ఏఈఎస్ గారి పరిశీలనలో ఈ రైడ్ జరిగింది. అక్కడ వీళ్ళు ఒక 6 persons అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 6 మంది ఎవరంటే 2 వ్యక్తులు కవ్వాజి పవన్ కుమార్ అలియాస్ నాని, మద్దెల వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా ఈ మిగిలిన 4గురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు. ఈ 4గురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ 2 ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నాని, మద్దెల వెంకటరమణ